హలో అండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సేమ్ మనం హోటల్ స్టైల్‌లో తిన్నట్టే చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కొత్తిమీర, పుదీనాని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని అవన్నీ ముందుగానే కడిగి పెట్టుకున్న ఈ చికెన్లో వేసుకోవాలి. చికెన్ లెగ్ పీసులు ఇట్లా కట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే మామూలుగా మనం చికెన్ కర్రీ చేసుకుంటాం కదా, అలా చేసుకొని వచ్చినా పర్లేదు. ఇందులో మసాలాలు ఏమి వేసామంటే కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, అవి చూపించలేదు, అల్లం వెల్లిగడ్డ, పసుపు అవి కూడా వేసారు. మనకి బిర్యానీ మసాలా అని ప్యాకెట్లలో దొరుకుతుంది కదా, అది తెచ్చుకోండి. అది తెచ్చుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. మనం కూడా చేసుకోవచ్చు అవన్నీ మసాలాలు ఉంటే. కాకపోతే అదొక 5 రూపీస్ 10 రూపీస్లోనే ఆ ప్యాకెట్ వస్తుంది. అది తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది. సేమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఆ బిర్యానీ మసాలా ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి గంటెతోని 4 గంటలు పోసాను అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది చికెన్ బిర్యానీకి, అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసినాక మిగిలిన ఆయిల్ని ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసి కలుపుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం రైస్ కూడా నానబెట్టాం కదా అర్ధగంట సేపు. ఇప్పుడు దాన్ని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఈ మసాలాలన్నీ దాంట్లో వేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి, ధనియాల పిండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో ఉప్పు ఎలా వేయాలంటే, మనం టేస్ట్ చూస్తే మనకు కొంచెం ఉప్పు ఎక్కువ అయినట్టు ఉండాలి, అంత ఉప్పు వేయాలన్నమాట. ఎందుకంటే మనము ఆ అన్నంనే తీస్తాం కదా ఆ వాటర్లో నుంచి, కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నట్టే, ఒక స్పూన్ మనం తినేదానికంటే ఒక స్పూన్ ఎక్కువ వేయాలి అంతే. ఇప్పుడు రైస్ ఎట్లా వేసుకోవాలంటే, పక్కన స్టవ్ మీద మనం కలుపుకున్నాం కదా ఆ చికెన్ పెట్టి దానిపైన రైస్ ఒక 50% ఉడికిన రైస్ని దానిపైన వేయాలి. వేసి మూత పెట్టాలి. మూత పైన కొంచెం బరువు ఏదైనా వాటర్ పోసి గిన్నెలో అది పెట్టాలి అంతే. ఒక 20 మినిట్స్ పెడితే మనకి ఈ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఫస్ట్ మనము రైస్ చికెన్లో వేసేటప్పుడు సిమ్లో పెట్టాం కదా, రైస్ మొత్తం వేసాక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత 15 మినిట్స్ సిమ్లో పెట్టాలి. మనకి మధ్యలో బిర్యానీ స్మెల్ వస్తుంది, అప్పుడే మనకి బిర్యానీ మొత్తం రెడీ అయినట్టు అనమాట. అది చూసుకుంటూ ఉండాలి అంతే. ఒక 20 మినిట్స్ పెడితే బిర్యానీ రెడీ అవుతుంది అంతే. బాయ్.